టైం అయితే 2 o'clock అవుతుంది. ప్రజెంట్ కనుక టెంపరేచర్ చూస్తే ఇజ్రాయెల్లో జెరూసలేం ఏరియాలో కనుక టెంపరేచర్ అయితే కనుక 36 degrees ఉంది. సో ప్రజెంట్ అయితే కనుక నేను వెస్టర్న్ వాల్ దగ్గరికి వచ్చాను. ఏదైతే గోల్డెన్ గేట్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి వచ్చాను అనమాట. లోపల అన్ని ప్లేసెస్ చూసుకుంటూ ఇలా ప్రజెంట్ అయితే కనుక లోపలికి ఎంటర్ అవుతున్నాను గోల్డెన్ గేట్ దగ్గరికి వెళ్ళడానికి. సో ఇది లైన్ గేటు. సో లైన్ గేట్కి మనకి లెఫ్ట్ సైడ్లోంచి లోపలికి ఎంటర్ అయితే కనుక ఇక్కడ మనకి గోల్డెన్ గేట్ ఉంటుంది. సో ఇదంతా కూడా ముస్లిమ్స్కి సంబంధించినటువంటి సెమిటరీ ఏరియా అనమాట. ఇదంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు మొదటిసారి జెరూసలేం నగరంలోకి ప్రవేశించినటువంటి ద్వారం దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము. ఫస్ట్ టైము నేను ఇక్కడికి వెళ్ళడం కూడా. సో లాస్ట్ టైం లాస్ట్ వీడియోలో మీకు మౌంట్ ఓలివ్స్ దగ్గర నుంచి చూపించాను కదా. సో ఇప్పుడైతే కనుక దగ్గరికి వెళ్ళి చూద్దాము. సో ఇవంతా కూడా ఈ ప్రదేశంలో ఉన్న ఏవైతే ఈ సమాధులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముస్లిమ్స్కి సంబంధించినటువంటి సమాధులు అన్నమాట ఇవన్నీ. ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడలో రాబోయే ద్వారం ఇది. సో మొదటిసారి ఎంటర్ అయినటువంటి ద్వారం అయితే ఇదే. ప్రభువైన యేసుక్రీస్తు జెరూసలేం నగరంలోకి ప్రవేశించినటువంటి ద్వారం ఇది. సో రెండో రాకడలో కూడా ఇదే ద్వారం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు ఈ జెరూసలేం నగరంలోకి ప్రవేశిస్తారని చెప్పేసి ఈ ద్వారాన్ని క్లోజ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది మౌంట్ ఓలివ్స్. సో మౌంట్ ఓలివ్స్ దగ్గర నుంచి కరెక్ట్గా ఒక లైన్ గీసినట్టుగా ఉంటుంది ఇదైతే కనుక ఈ గేటు ఎగ్జాక్ట్గా. సలాం అలైకుం. كيف حالك؟ الحمد لله. شو بتصور؟ أنا أسوي فيديو عشان يوتيوب. شو اسم قناتك؟ أنت يبي كلام؟ ايه؟ أنت يبي كلام؟ شنو اسمه أنت؟ قناة. ما اسمها؟ هذا أسوي ركب ذاك اليوتيوب. أنت معلم يوتيوب؟ شو اسم؟ اسمع إسرائيل فلوجز 556. افتح يوتيوب. أنا أسوي كلام. افتح يوتيوب. حتى له اللغة الهندية. سوي ركب لايت. عربية؟ لا انجليش. انا ما في معلم عربي. انجليش؟ ركب انجليش. సో ఇదంతా కూడా మౌంట్ ఓలివ్స్ అనమాట. ISRAL. انا في مني. اوكي ستيلا. بعدين انا اسوي بركب انت يطلع ذاك الفيديو. اوكي مع السلامه. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గెచ్చమని తోట. సో గెచ్చమని తోట ఇదంతా కూడా. సో దీనికి ఆపోజిట్లోనే మనకి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, రెడ్ కలర్ టవర్లా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మదర్ మేరీ సమాధి. సో ఆ ప్రదేశం కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. సో ఇదంతా కూడా మౌంట్ ఓలివ్స్ అనమాట. లాస్ట్ టైం మనం ఇక్కడికి వెళ్ళాం కదా, ఈ ప్రదేశానికి వెళ్ళాము. దీనికి బ్యాక్ సైడే మనకి ఏదైతే ప్రేయర్ టవర్స్ ఉన్నాయో ప్రేయర్ టవర్స్ దగ్గరికి వెళ్ళాం కదా. సో ఇది మౌంట్ ఓలివ్స్ అనమాట. ఓకే, ఇదంతా కూడా వెస్టర్న్ వాల్. ఇది ఈ ప్రదేశమే మనకి చాలా ఇంపార్టెంట్ ప్రదేశం అని చెప్పొచ్చు. చాలా పవిత్రమైన ప్రదేశం ఇదైతే కనుక. ఈ ద్వారం నుంచి మనకి ప్రభువైన యేసుక్రీస్తు జెరూసలేం నగరంలోకి ప్రవేశించడం జరిగింది. రెండవ రాకడలో కూడా ఈ ప్రదేశం నుంచే మనకి ప్రభువైన యేసుక్రీస్తు ఈ నగరంలోకి ప్రవేశిస్తారు. జెరూసలేం నగరంలోకి ప్రవేశించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా సమాధులు, వీటి మధ్యలోంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ప్రభువైన యేసుక్రీస్తు రాకడని ఆపడానికి ఇక్కడ ఈ సమాధుల్ని పెట్టడం జరిగింది. ముస్లిమ్స్ సంబంధించినటువంటి సమాధులు ఇవన్నీ కూడా. السلام عليكم. Hi. كيف حالك؟ الحمد لله. Where are you from? I'm from India. Welcome. Are you Muslims? أنا ما في مسلم. أنا Christian. You are a Christian. Yeah. This Hi. is Golden Gate. Yeah. That is what I'm showing. You Hi. know, Hello, nice You're to Muslim? Yes. السلام عليكم. كيف حالك مدير؟ Alhamdulillah. How are you doing? Where are you from? I'm from India. India. أهلا وسهلا.
كله تمام. كله تمام. هذا يعني بصور لتاريخنا about history. أنا بركب ذاك اليوتيوب. Very nice. Okay. Where are you from India? I'm from India, Andhra, South India. Okay, nice. Very nice. But I speak Arabic. Very nice. Okay. Yeah. Very nice. Okay. MashaAllah. This is the holy place I want to show Indian people. Yeah, it's good. Okay. Very good. Shukran. Thank you. Just Yeah. సో ఇదే ప్రదేశం గోల్డెన్ గేట్ ఇది. సో ఈ గోల్డెన్ గేట్ ద్వారానే ప్రభు అయిన యేసుక్రీస్తు మన జెరూసలేం నగరంలోకి ప్రవేశించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా సమాధులు ఇవన్నీ కూడా ముస్లిమ్స్కి సంబంధించినటువంటి సమాధులు అనమాట. ఇవన్నీ కూడా ఈవెన్ గోల్డెన్ గేట్కి కూడా టచ్ అయ్యేలాగా మనకి ఇక్కడ సమాధి ఒకటి కనిపిస్తుంది చూడండి. ఇవన్నీ కూడా సో ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడ ఈ ప్రదేశం నుంచి అంటే ఈ గోల్డెన్ గేట్ నుంచే జరుగుతుందని చెప్పేసి ఇక్కడ సమాధులు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ముస్లిమ్స్కి సంబంధించినటువంటి సమాధులు అనమాట. ఇదంతా కూడా సెమిటరీ ఏరియా. ఇదంతా కూడా చూడండి, ఇదంతా కూడా సెమిటరీ ఏరియా. ఈవెన్ ఇది కూడా సమాధే. ఇదంతా కూడా సో మీరు చూస్తున్నారు కదా, ఇదే గోల్డెన్ గేటు. ప్రభు అయిన సును ప్రజెంట్ అయితే కనుక నేను జెరూసలేంలో ఉన్నటువంటి మనకు పవిత్రమైనటువంటి గోల్డెన్ గేటు ఏదైతే ప్రభు అయిన యేసుక్రీస్తు మొట్టమొదటిసారిగా జెరూసలేం నగరంలోకి ప్రవేశించినటువంటి ద్వారం ఇది గోల్డెన్ గేట్ అంటారు దీన్ని. సో ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఒలీవ కొండలు. ఈ ఒలీవ కొండల దగ్గర నుంచి ఏదైతే పైన నేను మీకు చూపించినటువంటి పీటర్ నోస్టర్ చర్చ్ ఏదైతే ఉందో, సో ఎగ్జాక్ట్గా ఈ ప్రదేశంలో ఉంటుంది. అదైతే కనుక పీటర్ నోస్టర్ చర్చ్ అనమాట. సో ఆ ప్రదేశం నుంచి మట్టల ఆదివారం రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు జెరూసలేం నగరంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా ఈ ప్రదేశంలో ఉంటుంది చర్చ్ అయితే కనుక పీటర్ నోస్టర్ చర్చ్ అనేది. సో ఆ ప్రదేశం నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు జెరూసలేం నగరంలోకి రావడం జరుగుతుంది ఇలా. సో ఈ ప్రదేశంలో ఉంటుంది ఎగ్జాక్ట్గా పీటర్ నోస్టర్ చర్చ్ అనేది ఈ ప్రదేశంలో ఉంటుంది. ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ మనకి బిల్డింగ్స్ అడ్డు ఉన్నాయి. అక్కడి నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు ఇలా రావడం జరుగుతుంది. మీకు చూపిస్తున్నాను కదా. సో ఈ ప్రదేశం అంతా ఇలా రావడం జరుగుతుంది. సో వెహికల్ కనిపిస్తుంది కదా మీకు, ఇదే వేలో. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ మీకు స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ దగ్గర నుంచి ఇలా రావడం జరుగుతుంది. బట్ మనం లాస్ట్ టైం అయితే కనుక ఈ ప్రదేశం అంతా కవర్ చేసుకుని వచ్చాము. ఇదంతా కూడా ఇలా కవర్ చేసుకుని రావడం జరిగింది. ఈ ప్రదేశం నుంచి ఎక్కడైతే మీకు ఇజ్రాయెల్ ఫ్లాగ్ కనిపిస్తుందో అక్కడి నుంచి ఇలా వేయి ఉంటుందన్నమాట కిందకి ఇది ఇలా. సో ఈ ప్రదేశం నుంచి ఇలా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు రోడ్డు కనిపిస్తుంది కదా, అదే రోడ్లో ఇక్కడ మీకు వే ఏదే కనిపిస్తుందో ఈ వేలోంచి ఇలా రావడం జరుగుతుంది. ఆ వే డైరెక్ట్గా మనకి ఇక్కడ కలుస్తుంది అనమాట. ఏదైతే ఈ వే ఉందో ఈ వే ఇలా టర్న్ అయ్యి లోపటి నుంచి వస్తుంది ఇలా. సో ఇది వచ్చేసి గెచ్చమని తోట దగ్గర ఉన్నటువంటి చర్చ్ ఇది. సో ఈ గెచ్చమని తోటకి వెనకాల సైడ్ నుంచి ఏదైతే ఉందో ఆ రోడ్డు దగ్గర నుంచి ఇలా వస్తాం అనమాట మనం. సో అక్కడి నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ ద్వారం నుంచి మనకి జెరూసలేం నగరంలోకి ప్రవేశించడం జరుగుతుంది అప్పుడు. సో తర్వాత ముస్లిమ్స్ ఈ ద్వారాన్ని క్లోజ్ చేసేయడం జరుగుతుంది. ఇది మొత్తం అంతా కూడా క్లోజ్ చేసి తర్వాత ఈ ప్రదేశాన్ని అంతా కూడా సెమిటరీ ఏరియాగా మార్చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఈ ప్రదేశంలో ఉన్న అన్ని సమాధులు కూడా, ఇక్కడ ఉన్నటువంటి అన్ని సమాధులు కూడా ముస్లిమ్స్కి సంబంధించినటువంటి సమాధులు. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా సమాధులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న సమాధులన్నీ కూడా ముస్లిమ్స్కి సంబంధించినటువంటి. ప్రీవియస్ వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఒలీవ కొండలు అనేది మన క్రిస్టియానిటీకే కాదు యూదులకు కూడా చాలా పవిత్రమైన ప్రదేశం అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇంత పవిత్రమైన ప్రదేశంలో ఇక్కడ ఉన్నటువంటి సెమిటరీ ఏరియా అంతా కూడా యూదులదే. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న సమాధులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యూదులకి సంబంధించినటువంటి సమాధులు. గోల్డెన్ గేట్కి ఎదురుగా ఉన్న సమాధులన్నీ కూడా ముస్లింకి సంబంధించినవి. అయితే ఈ మౌంట్ ఒలివ్ ఏదైతే ఒలివ కొండల దగ్గర ఉన్నటువంటి ఈ సమాధులన్నీ కూడా యూదులకి సంబంధించాయి అన్నమాట. సో మనకి చాలా పవిత్రమైన ప్రదేశం కదా, ఈవెన్ యూదులకు కూడా చాలా పవిత్రమైన ప్రదేశం ఇది. ఎందుకు మరి ఇక్కడే వీళ్ళు సమాధులు చేసుకుంటున్నారు? ఈ యూదుల సమాధులు ఎందుకని ఇక్కడే ఉన్నాయి అంటే కనుక, ఎప్పుడైతే యూదులు విశ్వసించే మెస్సయ్య వచ్చినప్పుడు
ఈ ఒలివ కొండల మీద నుంచే మెస్సయ్య వస్తారని వాళ్ళు కూడా విశ్వసిస్తున్నారు. ఆ ప్రదేశంలోకి మెస్సయ్య వచ్చినప్పుడు, ఈ ఒలివ కొండల ప్రదేశంలోకి మెస్సయ్య వచ్చినప్పుడు మెస్సయ్యతో పాటు ఇక్కడ సమాధుల్లో ఉన్న వాళ్ళు కూడా తిరిగి జీవం పోసుకొని మెస్సయ్యతో కలిసి ఈ 3వ మందిరం లోపలికి ప్రవేశిస్తారని చెప్పేసి వాళ్ళ నమ్మకం. ప్రత్యేకంగా ఈ ప్రదేశంలో, ఈ ఒలివ కొండల ప్రదేశంలో ఈ సమాధి చేసుకోవడానికి ఒక పర్సన్కి $10 లక్షల వరకు కూడా పే చేసి మరీ ఇక్కడే సమాధిని కొనుక్కుని మరి సమాధి చేయించుకుంటున్నారు ఈ ప్రదేశంలో. సో ఇదే మన గోల్డెన్ గేటు చూస్తున్నారు కదా దగ్గర నుంచి. సో యేసుక్రీస్తు రెండో రాకడని ఆపడానికి అని చెప్పేసి ఈ ద్వారాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో ఏదైతే ముందు నిర్మించినటువంటి స్టోన్స్కి తర్వాత నిర్మించినటువంటి స్టోన్స్కి డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. ఈ స్టోన్స్ అన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. సో ఏవైతే వెస్టర్న్ వాల్కి సంబంధించినటువంటి గేట్కి సంబంధించినటువంటి ముందు ఉన్నటువంటి స్టోన్స్ అన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. తర్వాత వీళ్ళు క్లోజ్ చేసినటువంటి స్టోన్స్ అన్నీ కూడా చిన్న చిన్న స్టోన్స్ తోటి వీళ్ళు ఈ ద్వారాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. చూడండి పైనుంచి అలా. సో ఎలా అయితే క్లోజ్ చేశారో అదంతా కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. సో ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడలో ఈ ఒలివ కొండల మీద కాలు పెట్టి అక్కడ నుంచి గుర్రం మీద ఈ జెరూసలేం నగరంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈ ప్రదేశం నుంచే, ఈ ద్వారం నుంచే మనకి ప్రభువైన యేసుక్రీస్తు జెరూసలేం నగరంలోకి రెండోసారి రావడం జరుగుతుంది. మొట్టమొదటిసారి ప్రభువైన యేసుక్రీస్తు ఒలివ కొండల దగ్గర నుంచి గాడిద మీద రావడం జరుగుతుంది. ఈ జెరూసలేం నగరంలోకి ఈ గోల్డెన్ గేట్ ద్వారా ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడలో రాజులకి రాజుగా, ప్రభువులకి ప్రభువుగా తెల్లటి గుర్రం మీద దేవదూతల సైన్యంతో ఈ గేట్ ద్వారానే, ఈ గోల్డెన్ గేట్ ద్వారానే ప్రభువైన యేసుక్రీస్తు జెరూసలేం నగరంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి ఈ ద్వారం గుండా, ఈ ద్వారం నుంచి మనకి జెరూసలేం నగరంలోకి ప్రవేశిస్తారో, ప్రవేశించిన తర్వాత ప్రపంచ దేశాలకి తీర్పు తీర్చే సమయం కూడా అదే. సో ఈ ప్రదేశం నుంచి మనకి ఒలివ మౌంటైన్స్ అన్నీ కూడా ఇలా కనిపిస్తూ ఉంటాయి. సో ఇదంతా కూడా ఒలివ మౌంటైన్స్. సో ఇది వచ్చేసి నేను ముందు చెప్పాను కదా మీకు, ఇది గెత్సెమనీ తోట. ఈ ప్రదేశంలోనే ప్రభువైన యేసుక్రీస్తు చివరిసారిగా ప్రార్థన చేసుకున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో, ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తు చివరి రాత్రి భోజనం ముగిసిన తర్వాత సియోను కొండ మీద దావీదు మేడ గది పైన ప్రభువైన యేసుక్రీస్తు చివరి రాత్రి భోజనం ముగించుకున్న తర్వాత వచ్చి ప్రార్థన చేసుకున్నటువంటి గెత్సెమనీ తోట అయితే ఇదే. ఈ ప్రదేశంలోనే మీకు ప్రీవియస్ వీడియోస్లో నేను చూపించినట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేసుకున్నటువంటి ప్రదేశం ఏదైతే, అక్కడ ఉన్నటువంటి ఒక స్టోన్ ఏదైతే ఉందో అది చూపించాను కదా, ఆ ప్రదేశంలోనే ప్రభువైన యేసుక్రీస్తు చివరి రాత్రి ప్రార్థన చేసుకోవడం జరుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు చెమట రక్తంగా మారినటువంటి ప్రదేశం ఇది. ఈ ప్రదేశంలోనే ప్రభువైన యేసుక్రీస్తుని బంధించి తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో ఇదైతే గెత్సెమనీ తోట. సో ఇదంతా కూడా ఒలివ కొండలు అనమాట. ఈ ప్రదేశం అంతా కూడా ఏదైతే మీరు చూస్తున్నారో స్క్రీన్ మీద, ఇదంతా కూడా ఒలివ కొండల ప్రదేశం ఇదంతా కూడా. సో ఇది కూడా ఒక చర్చ్ ఉంది. సో నెక్స్ట్ టైం ఈ చర్చ్ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను.
ప్రజెంట్ అయితే కనుక నేను జెరూసలేంలో ఉన్న గోల్డెన్ గేట్ దగ్గరకు వచ్చాను. మీరు చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసి గోల్డెన్ గేటు. ప్రభువైన యేసుక్రీస్తు మొదటిసారిగా జెరూసలేం నగరంలోకి ప్రవేశించినటువంటి ప్రదేశం అయితే ఇదే. ఈ గేట్ ద్వారానే ప్రభువైన యేసుక్రీస్తు గాడిద మీద ఈ జెరూసలేం నగరంలోకి ఈ ద్వారం ద్వారానే ప్రవేశించడం జరుగుతుంది. దీని పేరు గోల్డెన్ గేట్ అన్నమాట. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడలో మన ఒలివ కొండల మీదకి ప్రభువైన యేసుక్రీస్తు రెండవసారి పాదం మోపిన తర్వాత ఒలివ కొండల నుంచి గుర్రం మీద ప్రభువైన యేసుక్రీస్తు జెరూసలేం నగరంలోకి రెండవసారి ప్రవేశించే ప్రదేశం అయితే ఇదే ద్వారం. మళ్ళీ ఈ ద్వారం నుంచే ప్రభువైన యేసుక్రీస్తు మన జెరూసలేం నగరంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఎప్పుడైతే మొదటిసారి ప్రభువైన యేసుక్రీస్తు ఈ జెరూసలేం నగరంలోకి ప్రవేశించిన తర్వాత రెండవసారి కూడా ఇదే ద్వారం నుంచి ప్రవేశిస్తారన్న భయంతో ఈ ద్వారాన్ని మూసివేయడం జరుగుతుంది. ఈ ద్వారాన్ని మూసివేయడం జరిగింది. సో ఇదంతా కూడా సెమిటేరియా. ప్రభువైన యేసుక్రీస్తు ప్రవేశించినటువంటి ప్రదేశాన్ని వీళ్ళు కంప్లీట్గా క్లోజ్ చేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గోల్డెన్ గేట్ ఉందో ఈ గోల్డెన్ గేట్ని కంప్లీట్గా క్లోజ్ చేయడం జరిగింది, సీల్ చేసేసారు. సో ప్లస్ ఇదంతా కూడా సెమిటేరియా చేసేసారనమాట. ఇదంతా కూడా సమాధులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి సమాధులన్నీ కూడా ముస్లిమ్స్కి సంబంధించినటువంటి సమాధులు ఇవన్నీ. సో ఇది చూస్తున్నారు కదా మీరు, ఇదంతా కూడా గోల్డెన్ గేటు. సో ఇదంతా కూడా ఈ ప్రదేశం అంతా కూడా మొత్తం అంతా చూడండి, ఇదంతా కూడా ఈ ముస్లిమ్స్కి సంబంధించినటువంటి సమాధులు పెట్టడం జరిగింది. కరెక్ట్గా ఈ ద్వారానికి ఎదురుగా పోయిన చేశారు వీళ్ళందరూ కూడా. వీడియో షూట్ కోసం అని చెప్పేసి మొత్తం ఇక్కడ ఉన్న సమాధులన్నీ ఎక్కేసాను. నైట్ ఏం ఇబ్బంది పెట్టరు కదా వీళ్ళు వచ్చి, మళ్ళీ ఇవన్నీ తొక్కేసాం ఆల్రెడీ. సో ఇవన్నీ సమాధులే. సో దీనిపై నుంచి వీడియో చేశాను నేనైతే. ఓకే, ఈ గోల్డెన్ గేట్ ని క్లోజ్ చేశారు, సీల్ చేశారు కంప్లీట్ గా. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం మొత్తం సెమిటరీ ఏరియాగా మార్చేయడం జరిగింది. ఎందుకని ఇలా? ఎవరైతే యూదులు విశ్వసిస్తున్నటువంటి మెస్సయ్య రెండవ రాకడలో ఈ ద్వారం నుంచే ప్రవేశిస్తారని చెప్పేసి ఈ ప్రదేశాన్ని, ఈ గోల్డెన్ గేట్ ని సీల్ చేయడమే కాకుండా ఈ ప్రదేశాన్ని మొత్తాన్ని కూడా సెమిటరీ ఏరియాగా మార్చేయడం జరిగింది. ఇదంతా కూడా మనం చూస్తున్న ప్రదేశం అంతా కూడా ముస్లిమ్స్ కి సంబంధించినటువంటి సెమిటరీ ఏరియా. ఎందుకని ఇలా చేశారు అని అంటే, యూదుల్ని మనం గమనిస్తే గనక వాళ్ళు ప్రేయర్ చేసుకునే ప్రతిసారి, ఈవెన్ సినగోగ్కి వెళ్ళినప్పుడు కానీ, షబాత్ ప్రేయర్స్ లో కానీ, ప్రార్థన చేసుకునే ప్రతిసారి కూడా వాళ్ళు హ్యాండ్స్ ని, ఒక్కొక్క హ్యాండ్ ని 3 times వాష్ చేసుకుని మరి వాళ్ళ ప్రార్థనల్ని ఆచరించడం జరుగుతుంది. లేదా వాళ్ళు ఒక పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళేటప్పుడు కూడా ఇదే వాళ్ళు పాటించడం జరుగుతుంది కంపల్సరీగా. ఈవెన్ వెస్టర్న్ వాల్ దగ్గర కూడా మనం చూసాం కదా, ఎవరైనా సరే అక్కడ ప్రేయర్ చేసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 3 times ఈచ్ హ్యాండ్ ని వాష్ చేసుకుంటూ, ప్రేయర్ చేసుకుంటూ, ఆ హ్యాండ్స్ ని వాష్ చేసుకుని అప్పుడు మాత్రమే వెళ్ళి అక్కడ ప్రేయర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది ప్రొసీజర్. యూదులు ఎవరో కూడా ప్రార్థనకి ముందు తనను తను అపవిత్రపరుచుకొని ఈ ప్రార్థనా ప్రదేశాలకు కానీ, సినగోగ్కి కానీ వెళ్ళరు. అంటే సమాధుల్ని తాకి కానీ, సమాధులు ఉన్న ప్రదేశాల నుంచి కానీ ప్రార్థనా మందిరాలకి వెళ్ళటం అనేది జరగదు. సో ఇదే విధంగా మెస్సయ్య, యూదులు విశ్వసిస్తున్నటువంటి మెస్సయ్య కూడా ఈ శ్మశానంలో నుంచి, ఈ సెమిటరీ ఏరియాలో నుంచి ఈ మందిరానికి రాకుండా ఆపడానికి వీళ్ళు చేసినటువంటి ఒక ప్రయత్నం ఇది. ఏదైతే యూదులు విశ్వసించేటువంటి మెస్సయ్య రెండవ రాకడలో ఈ ప్రదేశం నుంచి ప్రవేశించి ఎక్కడైతే డోమ్ ఆఫ్ ద రాక్ ఉన్న ప్రదేశం, అక్కడ 3వ మందిరం నిర్మించబడబోతుంది కదా. సో ఈ ప్రదేశానికి రావాలంటే ఈ ద్వారం నుంచి మాత్రమే వస్తారని చెప్పేసి మనకి లేఖనాల్లో క్లియర్ గా వివరించబడింది. ఈ ప్రదేశాన్ని మొత్తాన్ని సెమిటరీ ఏరియాగా మార్చేస్తే గనక ఈ ప్రదేశం నుంచి యూదులు విశ్వసించే మెస్సయ్య ప్రవేశించరు. ఈ అపవిత్రమైనటువంటి ప్రదేశం నుంచి టెంపుల్ దగ్గరికి రారు. ఈ 3వ మందిరం దగ్గరికి రాకుండా ఉండడానికి, రాకుండా ఆపడానికి వీళ్ళు చేసేటువంటి ప్రయత్నం అయితే ఇది. ఎందుకని ఈ గోల్డెన్ గేట్ ఇంత పవిత్రమైనది? మొదటిసారి ప్రభువైన యేసుక్రీస్తు ఈ ద్వారం నుంచే ప్రవేశించారు, రెండవసారి కూడా ఈ ద్వారం నుంచే ప్రవేశించబోతున్నారు జెరూసలేం నగరంలోకి. ఎందుకంటే ఈ ద్వారానికి డైరెక్ట్ గా మనకి 3వ మందిరానికి లేదా మొదటి మందిరానికి కూడా యాక్సెస్ ఈ గేట్ నుంచి మాత్రమే డైరెక్ట్ గా మనకు దొరుకుతుంది. సో ప్రెసెంట్ అయితే గనక 3వ మందిరం ఉన్న ప్రదేశంలో డోమ్ ఆఫ్ ద రాక్ ఉంది. సో ఈవెన్ డోమ్ ఆఫ్ ద రాక్
దగ్గరికి కూడా ఈ గేట్ నుంచి, ఈ గోల్డెన్ గేట్ నుంచి, ఈ తూర్పు ద్వారం నుంచి మాత్రం డైరెక్ట్ యాక్సెస్ దొరుకుతుంది. ఈ ఈస్టర్న్ వాల్ కి మొత్తం 8 గేట్లు ఉన్నాయి ఈ గోల్డెన్ గేట్ తో కలిపి. మిగతా 7 గేట్ల నుంచి మనం ఎంటర్ అయితే గనక డైరెక్ట్ గా మనం ఈ డోమ్ ఆఫ్ ద రాక్ ఉన్న ప్రదేశానికి, ఏదైతే ఈ మొదటి మందిరం, ఏదైతే సొలొమోను రాజు నిర్మించినటువంటి ఫస్ట్ టెంపుల్ 957 BCEలో నిర్మించినటువంటి ఫస్ట్ టెంపుల్ కి యాక్సెస్ ఈ ద్వారం నుంచి మాత్రమే ఉంది. సో 3వ మందిర నిర్మాణం కూడా అదే ప్రదేశంలో జరుగుతుంది కాబట్టి డైరెక్ట్ యాక్సెస్ అనేది ఈ ఒక్క గేట్ కి మాత్రమే ఉంటుంది, ఈ తూర్పు ద్వారానికి మాత్రమే ఉంటుంది. గోల్డెన్ గేట్ అని పిలుస్తారు అండ్ తూర్పు ద్వారం అని కూడా పిలుస్తారు దీన్ని అయితే గనక. సో అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఈ ఒలీవ కొండల మీదకి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఈ గేట్ నుంచి మాత్రమే ఈ 3వ మందిరంలోకి ప్రవేశించబోతారు. సో ఓకేనా, చూసారు కదా గోల్డెన్ గేటు, ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడలో ప్రవేశించబోయే ద్వారం. ఇది మనకి చాలా ప్రాముఖ్యమైనదని చెప్పొచ్చు. సో ఇక్కడతో అయితే కనుక ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను లోపలికి ఎంటర్ అవుతున్నాను, ఓల్డ్ సిటీ లోపలికి ఎంటర్ అవుతున్నా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మీకు కొన్ని ప్రదేశాలు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఈ సెమిటరీ ఏరియాలోంచి బయటికి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఇదంతా చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా సమాధులు. బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఇవన్నీ కూడా సమాధులు అన్నమాట. ఇవన్నీ మనకి లైన్ గేట్, ఎగ్జాక్ట్గా మనం లైన్ గేట్ దగ్గరికి వస్తే కనుక లైన్ గేట్కి మనకు లెఫ్ట్ సైడ్ నుంచే వే ఉంటుంది ఇలా రావడానికి. సో ఇది మన గోల్డెన్ గేట్. ఓకే, ఇదంతా కూడా సెమిటరీ ఏరియా, మొత్తం ఇదంతా కూడా ముస్లిమ్స్కి సంబంధించినటువంటి సెమిటరీ ఏరియా. ఇది దాటుకునే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఈ సెమిటరీ లోపల నుంచే మనం ఆ ప్రదేశానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడితో అయితే కనుక ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. లవ్ యూ ఆల్.